బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ మల్లె ఈశ్వరరావు వడ్డెర ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ ని అందరికి కూడా మరొకసారి నమస్కారాలు. కుప్పం నియోజకవర్గం కంచి బందార్లపల్లి గ్రామంలో మరి మా అమ్మ భువనమ్మ గారి యొక్క దత్తత తీసుకున్నటువంటి గ్రామంలో వడ్డెర కుల బంధువులందరం కూడా ఈరోజు కలుసుకోవటం చాలా పండుగ రోజు. ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువగలం అధినేత నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమాన్ని ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమంగా స్వీకరించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు కూడా ప్రజలకు సంక్షేమం అభివృద్ధి అందిస్తున్నటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఆ పెన్షన్ల కార్యక్రమంలో పేదల సేవలో చంద్రన్న అనే కార్యక్రమంలో ఈరోజు మన కుప్పం నియోజకవర్గంలో మన భువనమ్మ గారు, మరి యుగ పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కుమార్తె, విజనరీ లీడర్, భారత ప్రపంచాల దేశాల సైతము ఘనంగా చెప్పగలిగినటువంటి మనస్సున్న నాయకుడు, విజనరీ లీడర్ మన చంద్రబాబు నాయుడు గారి సతీమణి, మన యువగలం అధినేత, యువత భవిష్యత్తును మారుస్తూ అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పే విధంగా నిరంతరము శ్రమిస్తున్నటువంటి మన యువ నాయకుడు మన నారా లోకేష్ బాబు గారి యొక్క తల్లి గారు, మనందరికి కూడా తల్లి. రాష్ట్ర వడ్డెర కుల బంధువులందరూ కూడా గమనించండి, ఒక వడ్డెర కులస్తులు నివసించే గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామాన్ని ఒక సుదీర్ఘమైన గ్రామంగా, సంక్షేమం కలిగిన గ్రామంగా, వడ్డెర బిడ్డలు నా ఇంటి బిడ్డలని నిదర్శనంగా నిలువెత్తు రూపం మన భువనమ్మ గారికి మనస్ఫూర్తిగా ఈ కంచి బందర్లపల్లి గ్రామం నుండి అమ్మ భువనమ్మకి కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్నాం, చాలా సంతోషకరంగా ఉంది. ప్రతి ఇంటికి వెళ్ళాం, మన వృద్ధుల్ని కలుసుకున్నాం. వారందరూ ఒకటే మాట చెప్పారు, మా ఇంటి కుటుంబ బిడ్డలైనా నెలకు మాకు సాదర ఖర్చులకి మందులకి ఇస్తారో లేదో కొన్ని ఇబ్బందులు ఉన్నాయ్యా, నువ్వు మన చైర్మన్వి, మా అందరి తరపున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాం. ప్రతి ఇంటికి పెద్ద కొడుకులాగా ప్రతి నెల 1వ తేదీన మీలాంటి పార్టీ నాయకుల్ని, గవర్నమెంట్ అధికారులను పంపించి 4,000 రూపాయల పెన్షన్, వికలాంగులకు 6,000, కిడ్నీ పేషెంట్లకు 10,000, అలాగే పూర్తి బెడ్ రెస్ట్ లో ఉండాలని మేము చాలా పెన్షన్లు పంచాము. ఈరోజు 15,000 రూపాయలు ఇస్తూ మా అందరి సంక్షేమం కొరకు శ్రమిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి నువ్వంతా కూడా మన వడ్డెర సామాజిక వర్గం తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పయ్యా అని మా పెద్దలందరూ చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలాంటి సంక్షేమాన్ని అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డెర ప్రజలు, కష్టజీవులు, శ్రమజీవులు, శ్రామిక నిర్మాణ రంగాల్లో శ్రమిస్తున్నటువంటి ప్రధాన సామాజిక వర్గం వడ్డెర సామాజిక వర్గం. కొండ పని చేయాలన్నా, మట్టి పని చేయాలన్నా, భవనాలు నిర్మించాలన్నా వడ్డెర్లు లేనిదే నిర్మాణ రంగాలు లేవు, వడ్డెర్లు లేనిదే కొండలు పిండి కావు, వడ్డెర్లు లేనిదే రోడ్లు రహదారులు లేవు. ఇది వాస్తవం. ఇలాంటి కష్టజీవులైనటువంటి వడ్డెర్లను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ఒక దైవంలా భావించి ప్రతి వడ్డెర కుటుంబం ఇంట్లో ఉన్నటువంటి దేవాలయం గుళ్ళలో ఎన్టీ రామారావు గారు ఫోటో పెట్టుకున్నటువంటి సామాజిక వర్గం నా వడ్డెర సామాజిక వర్గం. మేమంతా కూడా ఎంతో మంది మా తాతలు, మా తండ్రులు అందరూ కూడా ఎన్టీఆర్ కి ఒక వీరాభిమానులుగా ఉన్నారు. కాబట్టే తెలుగుదేశం పార్టీకి వడ్డెర్ల వెన్నెముకగా ఉండాలనేది వాస్తవం. మా కుప్పం నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ యొక్క కుప్పం నియోజకవర్గంలో సుమారు 25,000 మంది వడ్డెర్ల ఓటు బ్యాంక్ ఉన్నారంటే అది చాలా సంతోషకరమైనటువంటి శుభ పరిణామం. వడ్డెర్లందరూ కూడా ఒక బలం అది. ఇలాంటి కష్టజీవులైన వడ్డెర్లకు మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు మాట ఇచ్చారు. మంగళగిరి జైహో బీసీలో వడ్డెర్లు క్వారీల్లో కార్మికులుగా కాదు, క్వారీల్లో యాజమాన్యంగా, వ్యాపారస్తులుగా వడ్డెర్లను తీర్చిదిద్దుతామని మన యువగలం అధినేత నారా లోకేష్ గారు, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు
కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు వడ్డర్లకు ఒక హామీ ఇచ్చారు. మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటలు నెరవేర్చి వడ్డర్లకు క్వారీల్లో 15% రిజర్వేషన్ ఇచ్చారు. రిజర్వేషన్ ఇవ్వటమే కాదు, 2-3 బీసీ మంత్రులతో చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట, మన బీసీ మంత్రివర్యులు మనందరి కొరకు నిత్యము శ్రమిస్తున్నటువంటి తల్లి సవితమ్మ గారితో, మనందరి బీసీల కొరకు అనునిత్యం కష్టపడుతున్నటువంటి మైనింగ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారితో చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట, మీరు వడ్డర్లకు క్వారీలు ఇవ్వటమే కాదు, మనం చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టాలి, చిన్న చిన్న క్రషర్లు పెట్టుకునే విధంగా వారు వ్యాపారస్తులుగా ఎదగాలి, వారు ఆర్థికంగా బలంగా ఉండాలి, వారు బాగా ఉన్నతమైనటువంటి రంగాల్లో రాణించటమే నా లక్ష్యంగా మీరందరూ కూడా పనిచేయాలని మంత్రుల్ని ముఖ్యమంత్రి గారు చెప్పారంటే నిజంగా రాష్ట్ర వడ్డర్ల మీద ఇంత అమితమైన ప్రేమ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి, మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారి చిత్రపటానికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి, మన భువనమ్మ దత్తత తీసుకున్నటువంటి వడ్డెర గ్రామం అయినటువంటి ఈ కంచి బందర్లపల్లి గ్రామంలో పాలాభిషేకం చేయటం మా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తూ మరొక్కసారి కూటమి ప్రభుత్వానికి వడ్డెర సామాజిక వర్గం తరపున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై వడ్డెర, జై వడ్డెర, వడ్డెల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వడ్డెల్లాలి చంద్రన్న నాయకత్వం, వడ్డెల్లాలి లోకేష్ అన్న నాయకత్వం, వడ్డెల్లాలి లోకేష్ అన్న నాయకత్వం, వడ్డెల్లాలి పవన్ అన్న నాయకత్వం, వడ్డెల్లాలి కూటమి ఐక్యత, వడ్డెల్లాలి కూటమి ఐక్యత. వడ్డే బాబన్న, స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న, స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న. అందరూ నమస్కారం. ముందుకు వచ్చి ఇట్లా వడ్డెల్లాలి చంద్రన్న నాయకత్వం, వడ్డెల్లాలి చంద్రన్న నాయకత్వం, వడ్డెల్లాలి చంద్రన్న నాయకత్వం, వడ్డెల్లాలి లోకేష్ అన్న నాయకత్వం, వడ్డెల్లాలి లోకేష్ అన్న నాయకత్వం, వడ్డెల్లాలి లోకేష్ అన్న నాయకత్వం, వడ్డెల్లాలి లోకేష్ అన్న నాయకత్వం, వడ్డెల్లాలి చంద్రన్న నాయకత్వం, వడ్డెల్లాలి లోకేష్ అన్న నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ అన్న నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ అన్న నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ అన్న నాయకత్వం, వర్ధిల్లాలి వడ్డెర్ల ఐక్యత, వర్ధిల్లాలి వడ్డెర్ల ఐక్యత, వర్ధిల్లాలి వడ్డెర్ల ఐక్యత. జై వడ్డెర, జై వడ్డెర, జై వడ్డెర, జై వడ్డెర. థ్యాంక్ యూ.